9వ తేదీ కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ అన్నారు. నగరంలోని కల్లూరు పిహెచ్సి సెంటర్లో 42వ టీడీపీ నేత తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగే పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ పాల్గొని గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి, బూత్ ఇన్ఛార్జీలు మధుసూదన్ రెడ్డి, 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, నాయకులు శివారెడ్డి, చికెన్ మధు, సురేంద్ర, మహేష్ యాదవ్, ఎస్సీ సెల్ విభాగం నాయకుడు బాలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కల్లూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు 42వ వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నాయకుడు తిమ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్రతి నెల 9వ తేదీ ఆయన చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కల్లూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుండి గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షల నిమిత్తం ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారని, వారు వైద్య పరీక్షలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందని, ఎంత సమయం వేచి ఉండే వారికి ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 9వ తేదీ తూచా తప్పకుండా కొనసాగిస్తామని తెలిపారు. టీజీ భరత్ సార్ గెలిచిన కారణంగా ప్రతి నెల కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కడుపుతో ఉన్న వాళ్ళకి కలర్ రైస్, గుడ్డు, అరటిపండు 100 నుండి 150 మందికి ప్రతి నెల 9వ తేదీ పెడుతున్నాం. ఈ రోజులలో డబ్బు సంపాదించడం అనేది చాలా తేలికైన రోజులు వచ్చేసినాయి. కానీ మానవత్వంతో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించి ఈరోజు హాస్పిటల్లో 9వ తారీఖు 9 months అనే కార్యక్రమాన్ని పెద్ద విజయవంతంగా చేపడుతున్నాం ఈ రోజు వరకు. కానీ ఇదే విధంగా పెద్ద హాస్పిటల్లో చాలా మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున వేరే వాళ్ళు కూడా దీని గురించి బాగా చర్య తీసుకుని ఆలోచించి పెట్టాల్సిందని కోరుతున్నాను. ప్రతి నెల 9వ తేదీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేశారు. గర్భవతి స్త్రీలకి ఫుడ్ పంపిణీ చేసిన టీజీ భరత్ గెలిచినప్పటి నుంచి వార్డు నంబర్ 42 తిమ్మారెడ్డి సార్ వారు మాకు ఇక్కడ ఫుడ్ పంపిణీ చేస్తున్నారు గర్భవతులకి. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క గర్భిణికి అందే విధంగా పంచుతున్నారు సార్. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వీలైనంత త్వరగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. మీడియాతో నగరంలోని తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మీ నాయకుడు నమ్ముకుంటే మీకు అంత లాస్ట్కు ఆయన చిప్ప తీసుకొని జైలు వేయచుండు. ఆ లాస్ట్కి మీకు కూడా ఆ చిప్పని ఎలా చేయాలో తొందరలో మీకు తొందర చిప్ప వస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆరాధ్య దైవం, అందరికీ దేవుడు. ఆయన ఇచ్చే వరాల కోసం ఎదురు చూసేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అటువంటి మహాదేవునికి కల్తీ నెయ్యి వేసి ప్రసాదం కల్తీ చేసి మోసం చేసినటువంటి దుర్మార్గులు ఈరోజు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి ఆ దుర్మార్గుడు కూడా ఒప్పుకున్నాడు కల్తీ నెయ్యి జరిగిందని. కల్తీ నెయ్యి జరిగింది కాదు, రాష్ట్రంలో కాదు ప్రపంచంతో కూడైపుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా పాల్పడ్డా. ఇలా కల్తీ నెయ్యి కలిపి దేవుని ప్రసాదంలో అపవిత్రం చేశాడు ఈ దుర్మార్గుడు అనేసి ప్రపంచ దేశాల్లో భక్తులు అందరూ కూడా ఎలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఇంకా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది? ఈ దుర్మార్గం తీసుకుపోయి ఎంబడే కటకటల్లో పడేయకుండా ఎందుకు ఎలా ఇంకా లూజుకున్నారు అనేది ప్రజల కోరిక. ఇది మా కోరిక కాదు, పార్టీ కోరిక కాదు, ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామికే మా నామం పెట్టి మోసం చేసేటటువంటి దుర్మార్గునికి ఏం చేయాలా? కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కల్లార ప్రజలందరికీ తెలుసు మోసం చేసిన సంగతి. ఇవన్నీ తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాగుడు మూతలాడుతున్నాడు. వాళ్ళ మీద ఇంతవరకు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా ఓల్డ్ కరెక్ట్, ఎక్కడ కల్తీ జరగలేదని చెప్తాడు దుర్మార్గుడు. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు, అసలు నీవు ఎలాంటి మనిషి, ఎలాంటి శకుని పాదం ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో, నీ ఇలాంటి శకుని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ప్రజలను నాశనం చేశావు.
ఇవాళ కల్తీ నెయ్యి చేసి ప్రసాదానికి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేటువంటి ప్రసాదానికి కూడా నాశనం చేసే దుర్మార్గుడు హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. హిందూ మతాన్ని ఉండకూడదని చూస్తున్నావు, కుట్ర పన్నుతున్నావు. ఇవాళ హిందూ మతం అంటే ఏమైనా తమాసాలనుకున్నావా నువ్వు? ఇవాళ హిందూ మతము ఏ విధంగా గబ్బు పట్టాలనుకుంటున్నావు? అందుకని అపవిత్రం చేసి నెయ్యి కల్తీ చేసి మోసం చేసిన దుర్మార్గుడా ఇవాళ ప్రజలందరికీ ఉండే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ అర్థం చేసుకోండి, కల్తీ నెయ్యి కలిపి మన ప్రసాదానికి ఆ దేవుడిచ్చే ప్రసాదం తింటే మనకు వరాలు వస్తాడు, దేవుడు ఇస్తాడు, మనకు మంచి జరుగుతున్నటువంటి ప్రజలందరికీ వ్యక్తి చెప్తున్నా. ఈ దుర్మార్గుని ఏ విధంగా బుద్ధి చెప్తారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, అయినా ప్రజలు కూడా కళ్ళు తెరచాలి. ప్రజలు ఎందుకు తిరగాల? ఈ దుర్మార్గుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఎందుకు తిరగండి? కల్తీ నెయ్యి ఎందుకు కలిపావు? కల్తీ నెయ్యి కలిపినటువంటి దుర్మార్గుడు నువ్వు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నామని చెప్పి నిలదీయండి ఈ దుర్మార్గుడిని. ఈ దుర్మార్గుడికి రాష్ట్రంలో ఉంటే దేవుడికి మోసం చేసే దుర్మార్గుడు, దుష్టుడు, దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రంలో అవసరమా? దేవుడికి మోసం చేసిన ఈ దుర్మార్గుడు ఇంకా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఇది కాక వెంకటేశ్వర స్వామిని మోసం చేశావు, శ్రీశైల దేవస్థానం మల్లికార్జున స్వామిని మోసం చేశావు దుర్మార్గుడా. జొహరాపురంలో ఎంతో చరిత్ర ఉన్న పోతులమ్మ వారి బావి జీర్ణోద్ధరణకు రాష్ట్ర మంత్రి ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని స్థానిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు బావి జీర్ణోద్ధరణకు సంబంధించి పూజా కార్యక్రమాలను వారు నిర్వహించారు. కర్నూలు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేయటంతో పాటు కర్నూలు అసెంబ్లీ పరిధిలోని పురాతన కట్టడాలకు నిర్మాణాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని జొహరాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం పక్కన శిథిలావస్థలో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన పురాతన పోతులమ్మ వారి బావి ఆధునీకరణ పనులను ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా బావి ఆధునీకరణ పనులు చేపట్టేందుకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జొహరాపురంలో ఎంతో పురాతనమైన ఈ బావిని ఇటీవల సందర్శించి దీని విశిష్టతను తెలుసుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మరమ్మతులు చేయించి వీటి విశిష్టతను ఈ తరం వారికి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాల క్రితం బోర్లు అందుబాటులో లేని సమయంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో నీటి వినియోగానికి అప్పట్లో దిగుడు బావులను పూర్వీకులు ఎంతో సుందరంగా ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా భూగర్భ జలాలు అడుగంటిపోవటం, వాటిని వెలికి తీసి వినియోగించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మోటారు బోర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ పరిస్థితులను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జొహరాపురంలోని ఈ బావి పునరుద్ధరణ పనులు చేపట్టి దానికి పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఈ బావి పునరుద్ధరణ పనులు రెయిన్ వాటర్ వర్క్స్ ప్రతినిధి శ్రీమతి కల్పన రమేష్ సహకారంతో నగరపాలక సంస్థ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు బావి పరిసరాలను శుభ్రం చేయటంతో పాటు బావి లోపల ఉన్న పేరుకుపోయిన పూడికను తొలగించారు. అలాగే బావి గోడరాళ్లను వెలికి తీసే పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ బ్రిజేష్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జొహరాపురంలోని పురాతన బావి ఆధునీకరణ పనులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర శివారులోని జగన్నాథం గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో నగర శివారులోని జగన్నాథం గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కల్కి మురళి, మహాబలేష్, సందడి మహేష్తో పాటు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గుర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదిన వేడుకలను శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని వారు వెల్లడించారు. ఈ వేడుకలను వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 14, 15, 16వ తేదీలలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఈ వేడుకల్లో 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని,
ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా భక్తుల కోసం కర్నూలు నగరం నుండి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతిరోజు ఆలయం వెనక భాగంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 15వ తారీఖున జరగబోయేటువంటి మహా శివరాత్రి సందర్భంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో, అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో మరియు దిన్నదేవపాడు గ్రామ సమితి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అన్ని సౌకర్యాలను కూడా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా గుడి వెనుక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో 14, 15, 16 ఈ 3 తారీఖుల్లో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథ గట్టు కొండ మీద చాలా గొప్పగా ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా ఏమన్నా భక్తులకు అంటే మేము ప్రతి సంవత్సరం కూడా భక్తులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నారు. మరి వేలాది మంది, దాదాపుగా పోయిన సంవత్సరము 2 లక్షల మంది భక్తులు కొండ మీదకి రావడం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారందరినీ దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలను సమన్వయంతో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించబోతున్నాము. భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలను, తర్వాత ఈ కొండ మీదకి వచ్చి స్వామివారి ఆశీస్సులను, దర్శనాన్ని చేసుకుంటారని చెప్పేసి రూపాల సంగమేశ్వర స్వామి అభివృద్ధి సమితి తరఫున మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి సమితి స్టార్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు 25 సంవత్సరాలు అయింది. జి పుల్లారెడ్డి గారు అయిన తర్వాత సాయి ప్రసాద్ కలెక్టర్ గారు, వీరిద్దరూ కృషిని ఈరోజు మనము ఈ శివరాత్రి జరుపుకోవడానికి దాదాపు 23 సంవత్సరాలు అవుతూ ఉంది. వారే కారణము, వారి నుంచే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫస్ట్ శివరాత్రి రోజు 2003 మార్చి 1వ తారీఖు శివరాత్రి జరిగింది. అప్పుడు దాదాపు 2000 మంది మాత్రమే వచ్చారు. ఈరోజు 2 లక్షల మంది వస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ వస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే, మన 2 జిల్లాలుగా విడిపోయిన తర్వాత నంద్యాలకు శ్రీశైలం వెళ్ళిపోయింది. మన కర్నూలు జిల్లాకి కేవలం రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం మాత్రమే ఉంది. కాబట్టి ఆఫీసర్లందరూ దీనికి సహకరించి అన్ని సహకారం అందించాలని కోరుతున్నాం. 15వ తేదీన ఈ నెల ఫిబ్రవరి నెల 15వ తేదీన జరగబో మహాశివరాత్రి ఉత్సవాలకు గాను ప్రభుత్వం తరఫున, మా కమిటీ తరఫున చాలా సౌకర్యాలు దేవస్థానంలో కల్పిస్తున్నాము. కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి అన్నిటినీ అందరికీ సహకరించి దేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత ఈసారి కొత్తగా చేసేది ఏంటంటే, దేవస్థానం ఎక్కేదానికి మెట్లు చాలా ఎత్తుగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. అందుకోసం ఈ సంవత్సరం మా కమిటీ తరఫున టెంపరీ మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు భక్తులు ఇంకా సులభంగా బయటకు వచ్చేలాగా తయారు చేస్తున్నాము. ఈసారి ట్రయల్ రన్ చూసుకొని నెక్స్ట్ టైంకు అది పర్మనెంట్గా చేయాలని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ఇంకా చాలా సౌకర్యాలు చేస్తున్నాము. దయచేసి భక్తులు గమనించి మాతో సహకరించి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ నెల 14 నుండి 16 వరకు శ్రీ రూపాల సంగమేశ్వర దేవస్థానం నందు ప్రతి సంవత్సరంలాగా శివరాత్రి కార్యక్రమంలో అన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా కీలేను కూడా పెంచడం జరుగుతుంది. మరియు ఈ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యము మరియు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నాము. ముందుగా భక్తాదులకు మాకు కమిషనర్ నుండి ఒక ఇన్స్ట్రక్షన్, కీలేనుల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగు సూచనలు ఇచ్చినారు. ఆ సూచనల ప్రకారం కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాం. కర్నూలు నగరంలో విచ్చలవిడిగా ప్రయాణికులను దూర ప్రాంతాలకు చేరవేస్తున్న వైట్ బోర్డు వాహనాల యజమానులపై చర్యలు తీసుకోవాలని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లో బోర్డ్ వాహనాల డ్రైవర్లు యజమానులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎల్లో బోర్డ్ వాహనాల డ్రైవర్లు యజమానులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో వైట్ బోర్డ్ వాహనాల యజమానులు అక్రమంగా ప్రయాణికులను కర్నూలు నగరం నుంచి దూర ప్రాంతాలకు రవాణా చేస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. వైట్ బోర్డ్ వాహనాల్లో యజమానులు ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు చేరవేయటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని, అలాగే ఎల్లో బోర్డు వాహనాలను నడుపుతూ జీవనోపాధి పొందుతున్న తమకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు, రవాణా శాఖ, జిల్లా కలెక్టర్ తదితరులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. ముఖ్యంగా బళ్ళారి చౌరస్తా నుంచి హైదరాబాద్ నగరంతో పాటు అనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వైట్ బోర్డ్ వాహనాల యజమానులు ప్రయాణికులను చేరవేస్తున్నారని అన్నారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్ నుంచి నంద్యాల, కడప తదితర సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను వైట్ బోర్డ్ వాహనాల్లో యజమానులు తరలిస్తున్నారని వివరించారు. అధికారులు ఇప్పటికైనా వైట్ బోర్డ్ వాహనాల అక్రమ రవాణాపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎల్లో బోర్డ్ బండ్లు ఉన్నాయి మావి. కొన్ని డిపార్ట్మెంట్లలో వైట్ బోర్డులో నడుపుతున్న ఎల్లో బోర్డ్ పేపర్లతో బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇంకా విషయం మన అన్న అన్వర్ అన్న సేఫ్టీ యూనియన్ ప్రెసిడెంట్, అతను మన కోసం పోరాడుతున్నాడు. అతనికి వెహికల్ లేదు, ఏం లేదు, ఓన్లీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను మన కోసం అతను నిలబడి అతను నేను ఉన్నానని మనకి ముందు నడిపిస్తున్నాడు అన్న. అతనికి ఈరోజు తిప్పలు వచ్చింది. ఒకరు చంపుతా అంటాడు, ఒకరు నడుపుతా అంటాడు, ఇంకొంతమంది పోలీస్ స్టేషన్ అన్నకి పెట్టారు. కానీ మన డిమాండ్ ఏమంటే కర్నూలు అంతా ట్యాక్సీ బోర్డ్ బండ్లు అయిపోతే గవర్నమెంట్ కి లాభము, ఇట్లా ప్రభుత్వానికి లాభము, మన ప్రజలకి కూడా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఎల్లో బోర్డు వల్ల ఏ లాభాలు ఏమంటే ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే రేపు పొద్దున ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. వైట్ బోర్డ్ లో ఏదైనా జరిగితే అందరు నష్టపోతారని అదొకటి చెప్తాను. మన బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్టీఓ, డిటిసి వాళ్ళకి కూడా ఆందోళన ఎన్నో సార్లు ఇచ్చాడు, మీద పత్రం ఇచ్చాడు. అతను పిలిచారు, మీటింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత అంతా వైట్ బోర్డ్ లో వాళ్ళందరూ పిలిపించారు. అతను ఒక్కడు ఉన్నాడు. ఆ రోజు కూడా అతను నేను చనిపోతానని 100కి ఫోన్ చేసి ఆయన ప్రాణాన్ని కాపాడుకొని బయటకు వచ్చాడు. అతనికి ప్రాణహాని ఉంది అని తెలుసు కూడా ఈ రోజు అన్నవరన్నాని పోలీస్ స్టేషన్ లో పెట్టి అతనికి లోపల పెట్టారు, ఇంటిస్తున్నారు. ఇంకొకటి ఎల్లో బోర్డు వల్ల మనకి ప్రయోజనాలు అందరు తెలుసు. కలెక్టర్ మేడం తెలుసు, మన జాయింట్ కలెక్టర్ సార్ తెలుసు, మన డిటిసి మేడం తెలుసు, అందరు తెలుసు. ఏమంటే ఎల్లో బోర్డు వల్ల ప్రభుత్వానికి లాభం అని అంత తెలుసు. కానీ వైట్ బోర్డు వైట్ బ్లాక్ మనీ దీని మన కర్నూలులో నివసించే ఓనర్ కమ్ డ్రైవర్లు, ఓనర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఓనర్ ట్రావెల్స్ వాళ్ళు జీవితాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ఇందు మూలంగాను మన కర్నూలు జిల్లా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాలా సార్లు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని బి క్యాంప్ ప్రభుత్వ బాలికల వసతి గృహం అధికారిని కనకలత కోరారు. బాలికల వసతి గృహంలో ఏపీ ఫార్మర్ సేల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వారు నిర్వహించారు. నగరంలోని బి క్యాంప్లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్కి చెందిన జనరల్ ఫిజీషియన్తో పాటు గైనకాలజిస్ట్ పాల్గొని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటున్న బాలికలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన చికిత్సలతో పాటు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమానికి బాలికల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వసతి గృహం అధికారి కనకలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బి క్యాంపు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వసతి గృహంలోని బాలికలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి చికిత్సలను, సలహాలు, సూచనలు అందజేశామని వివరించారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ వాళ్ళు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. సో ఈరోజు మేము స్టూడెంట్స్ని చూడడానికి గైనకాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ కూడా వచ్చాము. ఈ క్యాంప్ అరేంజ్ చేసినందుకు బీసీ హాస్టల్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. జనరల్ చెకప్ చేస్తున్నాము. ఫిజిషియన్ జనరల్ చెకప్ ఉంటుంది. ప్లస్ అందరూ 14 years దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది.
అండ్ వాళ్ళ డైలీ డైట్ హ్యాబిట్స్, జనరల్ హెల్త్ చెకప్, అంటే హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, అంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తున్నాం. ఈరోజు మా గవర్నమెంట్ బీసీ కళాశాల వసతి గృహము పానిమెట్ కల్లూరు బీ క్యాంప్ నందు ఉందండి. ఈ హాస్టల్ ఎందు మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యం వాళ్ళంతా కలిసి మా హాస్టల్కి ఫ్రీ ఉచిత క్యాంప్ ఉచిత క్యాంపు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ 14 నుండి 17 సంవత్సరాల బాలికలు వసతి పొందుతూ ఉన్నారు. వీళ్ళకి మెయిన్గా వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటికీ పరిష్కారం కోసం గైనిక్ డాక్టర్స్ అయిన డాక్టర్ జ్యోత్స్న గారు, సరియు రెడ్డి గారు వీరందరూ మాకు ఈరోజు మా హాస్టల్కి స్వయంగా వచ్చి మన హాస్టల్ పిల్లలందరినీ చెకప్ చేసేసి ఇంకా బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు. మెడిసిన్స్, ఫ్రీ మెడిసిన్స్ ఎవరికైనా అమ్మాయిలకి ఎఫిషియన్సీ ఉన్నది చెక్ చేసిన తర్వాత జింక్ లోపం కానీ ఇంకా కాల్షియం లోపం ఏదున్నా కూడా వాటికి తగినటువంటి మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మెడికోవర్ సౌజన్యము ప్లస్ ఇంకా రవికిరణ్ సార్ అనేసి ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా హాస్టల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే